పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రమైన సిఎంసి కళాశాలలో కొనసాగుతున్న ఏర్పాట్లను చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ అర్బన్ రూరల్ బోధన్ ఆర్మూర్ బాల్కొండ కొరుట్ల జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలయ్యే ఓట్లను సిఎంసిలో లెక్కించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ హాలులో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని తన వెంట ఉన్న ఆర్ఎన్బి, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, ఏసీబీ రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడి అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ రెడీ చేసుకోవాలి. సీట్ వేరే వస్తుంది, దీనికి వేరే వస్తుంది. మీరు అన్ని స్టే అనేది ఫస్ట్ ఫ్లోర్ అది కింద ఉండదు. స్టే అదే బీచ్ అంటే దాని ప్రకారంగా పెట్టుకోవచ్చు. వస్తుందా వస్తే ఇదే అది మొత్తం ఇప్పుడు పెట్టేస్తారా లేదా? సార్ లైనింగ్ ఇప్పుడు అదే మొత్తానికి లైనింగ్ చేస్తారా? ఓన్లీ ఈ స్ట్రాంగ్ రూమ్. సో అసెంబ్లీ ఎక్కడగా అయిపోయింది. ఇప్పుడు అది కాల్చినప్పుడు చాలా బయట చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈవీఎం పేపర్స్ పెట్టాలంటే అది మీరు క్లోజ్ చేయాలి. రెండు కలిపేస్తుంది. చూసారా ఆయన ఆర్టీఓ గారు వచ్చారు కొత్త ఆర్టీఓ చివరి ఓపెన్ అది ఓపెన్ ఇదే బెటర్ ఉంటుంది, ఈజీగా యాక్సెస్ అది బెటర్. ఆ షీట్స్ కూడా తీసుకుని ఇది ఏజెన్సీ వస్తుంది. బ్లాక్ చేసేయాలి అసలు ఎవరు చేసి 2-3 డేస్లో వాటిలో కూడా వర్క్ చేయించండి. ఫైర్ అలార్ ఎవరైతే వస్తారో అక్కడ రాయించారు ఏ కాన్స్టిట్యూన్సీ కౌంటింగ్ ఏజెంట్ అది సైనేజ్ లాగా పైన పెట్టించేసి కింద నా డోర్లు రేపు ఆ రెండు కూడా పీకం చేస్తే ఫోర్టీన్త్ 13th అవుతుంది. 14th మధ్యాహ్నం వరకు ఉంటే సరిపోతుంది. 13th పోలింగ్ అయిపోయిందని 13th నైట్ అవసరం అవుతుంది. 14th ఈ టైంకి అన్నీ కాన్స్టిట్యూన్సీ
నందిపేట మండలం వెలుమల గ్రామ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెలుమల గ్రామ సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ పెద్ద గంగారం బీఆర్ఎస్ పార్టీ నుండి వెలుమల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సర్పంచ్ తో పాటు గ్రామ తెరాస నాయకులు గంగాధర్, శ్రీకాంత్, చిన్నగంగన్న, సాయిలు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ వినయ్ రెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషక పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బరువుల పైన కొర్రలు, రాగులు, చిరుధాన్యాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించడం జరిగిందని ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2015 మార్చి 8వ తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోని జుమ్జుమ్ అనే గ్రామంలో మన ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని, దీని ముఖ్య ఉద్దేశం రక్తహీనతతో బాధపడుతున్న తల్లులు, పిల్లలు ఈ వ్యాధి బారిన పడకుండా పోషక లోపాన్ని రూపుమాపి ఆరోగ్యవంతమైన పిల్లలను అందించాలని దేశంలో గ్రామంలో పోషణ లోపానికి గురి కాకుండా అవగాహన కల్పించామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, వైద్యాధికారి, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా కోడలు మొన్న డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ చేయించిన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్. మీరు కూడా ఎక్కడ మన ఖర్చులకు పిల్లలందరూ చెప్పాలి. గవర్నమెంట్ తక్కువ మోతాదుతో ఎక్కువ సార్లు తినిపించాలి. ఫస్ట్ ఏం చేయాలి, ద్రవరూపకంలో తయారు చేసి మనం ఇచ్చిన బాలామృతము గంజి నీళ్ళ కంటే పాల కంటే కొంచెం గట్టిగా ఉండాలి. అట్లా ఇవ్వమని మనం డెమోన్స్ట్రేషన్ చేసి తల్లులకు చూపించి ఖచ్చితంగా తింటారు. వాళ్ళు అనుబంధ పోషకాలు పిల్లలు తినేటట్టు చూడాలి. 1 సంవత్సరం వరకు పిల్లలు 11 ఏళ్ళప్పుడు పండ్లు వస్తాయి. పండ్లు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మోషన్స్ అవుతాయి. అప్పుడు ఏం చేస్తారు, బాలామృతం తింటే మాకు మోషన్స్ అయినట్టు కొంతమంది నింపేస్తారు. అట్లా నింపేయకుండా వాళ్ళకి చెప్పాలి. పిల్లలు పాకుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, పడుతూ ఉంటారు, చేతులు తిప్పుకుంటారు. నోట్లో చేతులు పెట్టుకున్నందుకే గర్భిణీ స్త్రీ నెల తప్పినప్పటి నుంచి కాన్పోయే వరకు 270 రోజులు ఉంటాయి. తర్వాత బాలింత అంటే 180 రోజులు, 6 నెలల వరకు ప్రభుత్వం దృష్టిలో బాలింత. తర్వాత 7 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ అయోడిన్ ఉప్పు అనేది అందరూ వాడాలి. అయోడిన్ ఆర్మూరు మండల పరిధిలో నేటి నుండి 10వ తరగతి పరీక్షలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూరు పట్టణంలో 14 పరీక్షా కేంద్రాల్లో 1903 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1901 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2 గైర్హాజరయ్యారని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఉందని, విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు.
ఒక్క నిమిషం మాత్రం లోపల ఫస్ట్ డే కదా ముందు కదా సిరికొండ మండల కేంద్రంలో అకాల వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను దరపల్లి జడిపిడిసి బాజిరెడ్డి జగన్ కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన సర్వే చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఏదైతే 500 రూపాయల మద్దతుగా ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం అటు నిజామాబాద్ సైడ్ నుంచి ఇట్లా వచ్చినటువంటి వడగండ్ల వాన మైలారంలో, తర్వాత ఇటు సిరికొండ చిమన్పల్లి సైడు, ఇటు వచ్చి నల్లవెల్లిలో భారీగా నష్టాన్ని కలిగించింది. మరి ఇదంతా కూడా ప్రభుత్వం చూస్తుంది. ప్రభుత్వం మరి అధికారులు వచ్చిరో లేదో నాకు తెలియదు. అధికారులకు కూడా ఒకటే చెప్తాం ఏంటంటే, మీరు అతి త్వరగా ఎంత తొందరగా అంత తొందరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని తర్వాత మీరు ఏదైతే ప్రామిస్ చేసారో 500 రూపాయల బోనస్ అది ఇవ్వాలి. ఇప్పుడు ఈ పైన చిమన్పల్లి ఆ పైన ఉన్నటువంటి గుట్ట ప్రాంతాల్లో నాశనమైపోయినటువంటి పంట, నల్లవెల్లి ఇట్లాంటి ఏరియాల్లో నాశనమైనటువంటి పంట, తర్వాత చాలా వరకు మామిడి తోటలు ఉన్నాయి. దాంట్లో కూడా చాలా వరకు రాళ్ళు పడి పూత కానీ పిందెలు కానీ రాలిపోయినాయి. దానికి కానీ అన్నిటికీ కూడా నష్టపరిహారం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మక్క పంట పాడైపోయినప్పుడు, పసుపు పంట కూడా పాడైపోయినప్పుడు, తర్వాత ఎర్రజొన్న విత్తనాల డబ్బులు ఆగిపోయినాయంటే కూడా దగ్గరుండి మరి ఆ డబ్బులు ఇప్పించిండ్రు. ఆ రకంగానే మీరు కూడా రైతులను ఆదుకోవాలి. ఖచ్చితంగా 10,000 రూపాయలు ఎకరాన చొప్పున నాశనమైనటువంటి పంటకు మీరు పరిహారం అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై గోన. ఆర్మూరు మండలం చేపు గ్రామానికి చెందిన గంగాధర్ ఆదివారం ఆర్మూరు పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ప్రముఖ న్యాయవాది గంట సదానందం ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి న్యాయం చేయాలంటూ నేడు సంఘ సభ్యులు, చేపు గ్రామస్తులు న్యాయవాది ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సదానంద్ సార్ దగ్గర పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్లు ఇక్కడ సార్ పెట్టుకొని ₹1,00,000 అప్పించిండు. ఫస్ట్ ₹1,00,000 అప్పించండి సార్ అంటుండు. ఈ ఒక 2 నెలల 5 లక్షలు అప్పించినాము. ఈ భూమిని ఎవరన్నా ఉంటే రండి, ముంగడికి రండి, లేకుంటే దీన్ని జప్తీ చేసుకుంటామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరిచ్చారు? గంట సదానంద్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దానివల్లనే సార్ దగ్గరికి ఈ విజయ్, ఈ గంగాధర్ ఇద్దరు వచ్చి సార్తోనే ఇవన్నీ చేసారు. అవన్నీ చేస్తుంటేనే ఈయనకు కొన్ని ఇబ్బందులు అయినాయి. ఈ భూమి మీద కన్నేస్తారు, ఇదంతా ఏంది, ఉత్త ₹1,00,000 ఆయన పంచాయతీని 10 లక్షల దాకా అని ఈయన బ్లాక్మెయిల్ చేసి ఈ పేపర్ వేసేసేళ్ళకెళ్ళి ఈయన అన్ని మనస్పందన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మాకు ఆ విజయ్ రావాలి, మాకు ఎలాంటి బాకీ లేదని మాకు చేయాలా, మా పాస్బుక్లు మాకు ఇవ్వాలా. మరి విజయ్ రావాలంటే ఆయన దగ్గరకు అడగాలి కదా. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఇక్కడ ఆత్మహత్య చేసుకునే అవసరం ఏమున్నది? మతి సింతం లేకపోతే అక్కడ అలా ఊర్లో చనిపోవాలా, చేపూర్లో చనిపోవాలా? చెప్పుకున్నా నేను అప్పులు కట్టుకుంటామని చెప్పిన సార్ ఒక్కదానికి ఒకటి పొందలేదు సార్.
ఇందలవై మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఎస్ఎస్సి సెంటర్ ను ప్రారంభించారు. ఇందలవై జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సి సెంటర్ లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎంపీడీసీ మారంపల్లి సుధాకర్ మాట్లాడుతూ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో గదులు లేక, ప్రహారీ గోడ లేక అనేక ఇబ్బందుల వలన సెంటర్ రాలేకపోయింది. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో మాట్లాడి ప్రహారీ గోడ మరియు అదనపు గదులు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు కేటాయించి ఆయన సహకారంతో పిల్లలకు ఎస్ఎస్సి సెంటర్ వచ్చిందని ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఇందలవై మండలం ఇందలవై గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నూతనంగా ఎస్ఎస్సి సెంటర్ మంజూరు కావడం జరిగింది. ఈ సెంటర్ రావాలని చెప్పి మా గ్రామంలో చాలా రోజులకు దాదాపు 10 ఏళ్ల కోరిక, ఈ కళ ఈరోజు నెరవేరింది. ఎందుకంటే ఇందలవై మండలంలో హై స్కూల్ అనేది గన్నారం తర్వాత ఇందలవై తర్వాత గన్నారమే ఉండే. ఆ రోజు కొన్ని కారణాల వల్ల కొందరు వ్యక్తిగత కారణాల వల్ల మా సెంటర్ పోగొట్టడం జరిగింది. ఆ సెంటర్ అప్పటి నుంచి వాటి ఇప్పటిదాకా మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారి సహకారంతో ఆయన డిఓ గారు చెప్పడం ద్వారా డిఓ గారు మా మీద సానుకూలంగా స్పందించి 10th సెంటర్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సిరికొండ మండలంలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందుగానే చేరుకున్నారు. మొత్తం మండలంలో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. మండలంలో మొత్తం 537 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ఇందులో బాలురు 223 మంది, బాలికలు 314 మంది ఉన్నారని తెలిపారు. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అమ్మాయి మీరు రూమ్లోకి వెళ్ళిపోండి, పక్కా రూమ్లోకి పోయిన తర్వాత బయటకు చూడండి. అందరూ ఐదుగురు అబ్బా మీరు మీకు రూమ్ ఉంటుంది మేడం గారు రూమ్ ఖాళీ లేదా లేదు, అక్కడిదే అవసరం. వీళ్ళు ఓన్లీ ఇన్స్ట్రక్షన్ ఇస్తామని అరే నా నంబర్కి 884 రూమ్ నంబర్ 2 అరే నా రూమ్ ఆర్మూరు పట్టణంలో బీజేవైఎం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్నటి రోజు మన గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు తన సొంత డబ్బులతో మన గర్ల్స్ స్కూలు, అదేవిధంగా మినీ స్టేడియం, అదేవిధంగా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కొన్ని స్కూళ్ళల్లో తన సొంత డబ్బులతోని పనులు చేపట్టాడు. అయితే నిన్నటి రోజు ఏదైతే ఉందో రాత్రి టైంలో కొంతమంది అల్లరి మూకలు గర్ల్స్ స్కూల్ ఆర్మూర్ పట్టణంలోని జంబే హనుమాన్ ప్రాంగణంలో ఉన్నటువంటి గర్ల్స్ స్కూల్కి వెళ్ళి అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆ ఫ్యాన్లను ధ్వంసం చేసి అదేవిధంగా అక్కడున్న ట్యూబ్లైట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ అల్లరి మూకల వెనుక ఎవరున్నారో మాకు కూడా తెలియాలి. ఈరోజు ఈ అల్లరి మూకలను వేరే వాళ్ళే ప్రేరేపించి ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారని మాకు కూడా తెలుసు.
ఈ అల్లరి మూకల వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము బయటకు తీస్తాం. ఎందుకంటే మీరు అభివృద్ధి చేయలేరు, అభివృద్ధి చేసేవారిని కూడా ఈ విధంగా నానా రకాలుగా హింసలు చేస్తున్నారు. ఏం అవసరం? అది విద్యాలయం అనేది స్కూల్ చదువుకునే స్కూల్ అనేది ఒక విద్యాలయం, ఒక ఆలయం లాంటిది. అలాంటి ఆలయంకే సెక్యూరిటీ లేనప్పుడు, సెక్యూరిటీ లేకుండా ఈ అల్లరి మూకలను ప్రేరేపించేసి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. రేపన్నాడు ఈ అమ్మాయిలు రేపన్నాడు వెళ్ళినా కూడా వీళ్ళు ఏం చేస్తారో అన్న భయంతో ఈ జనాలు కూడా భయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే ఎస్ఎస్ ఎగ్జామ్స్, మేము ఈరోజు ఎగ్జామ్స్ గురించి వెళ్ళేసరికి మేడం చెప్తున్నారు నిన్న రాత్రి అల్లరి మూకలు వచ్చేసి ఆ ఫ్యాన్లు విడిచేశారు. అదేవిధంగా ఆ ట్యూబ్లైట్లు అన్ని ధ్వంసం చేశారు. బాయ్స్ హై స్కూల్లో కూడా, అంతేకాకుండా బాయ్స్ హై స్కూల్లో కూడా గోడను ధ్వంసం చేశారు. తన సొంత డబ్బులతో చేస్తున్న ఈ అభివృద్ధిని చూడలేకనే ఈ విధంగా చేస్తున్నారని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వీరి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టైం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు మేమేందో కూడా వాళ్ళకి చూపిస్తాం. ఇది ఏదైతే ఉందో ఈ రాకేష్ అన్న చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ఈ దుష్ట శక్తులను ప్రేరేపించి ఈ విధంగా నానా రకాలుగా నష్టం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ స్కూల్ ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో 2 కానిస్టేబుల్ కూడా పెట్రోలింగ్ నిర్వహించి దీన్ని పర్యవేక్షించాలని మేము కోరుతున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. వేల్పూర్ మండల కేంద్రంలో నేటి నుండి 10వ తరగతి పరీక్షలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంసాపూర్, పడగల, రామన్నపేట, పచ్చల నడుకుడు కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలు చేరుకున్నారని తెలిపారు. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రామన్నపేటలో చాలా సజావుగా నీట్గా జరిగినాయి. మా సెంటర్లో స్టూడెంట్స్ 70 మంది అలాట్ అయ్యారు. 70 మందికి 70 మంది ప్రజెంట్ అయ్యారు. ఏ ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు. అందరూ పిల్లలు భయం లేకుండా చాలా ఫస్ట్ పేపర్ అయినా కొద్దిగా భయం ఉన్నా కానీ పిల్లలకు ఫస్ట్గానే కొద్దిగా 5 నిమిషాలు మోటివేట్ చేయడం జరిగింది. భయపడకుండా ఎగ్జామ్ రాయండి అని. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఎగ్జామ్ చాలా సజావుగా జరిగింది. సిరికొండ మండలం గడుగుల గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సిరికొండ మండలంలోని గడుగుల రావుట్ల గ్రామంలో మార్చి 19-20 తేదీల్లో గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏపీకేఎంఎస్, పిఓడబ్ల్యూ, ఏపీకేఎస్, ఐఎఫ్టియు, పిఐల ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్యాన్సర్ రోగ నిరోధక ఉచిత వైద్య శిబిరం గురించి గడుగుల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదలు అనేక ఆరోగ్య రుగ్మలతో సతమతం అవుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. క్యాన్సర్ అనేది గ్రామీణ ప్రజల పట్ల ముఖ్యంగా శ్రామిక మహిళలకు శాపంగా మారిందన్నారు. విప్లవ ప్రజా సంఘాలైన మేము సమాజ శ్రేష్ఠ దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం
ఆర్మూర్ డివిజన్ లో గడుకోలు రావుట్ల మోడత మచ్చర్ల తదితర 4 చోట్ల ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, AIPKS, IFTU, POW, PYL జిల్లా డివిజన్ నాయకులు దామోదర్, లింబాద్రి కిషోర్, అనీస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. విపరీతంగా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు విస్తరించి ప్రాణం తీసేటటువంటి స్థితిలో మనం ఏ సర్వేలో చూస్తాం కనబడుతుంది. అందుకని ఫస్ట్ స్టేజ్ లోనే క్యాన్సర్ లాంటి రోగాలని నిర్ధారించి క్యాన్సర్ నివారణని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వానికి సోయి రావాలని ఈ రోజు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఈ ప్రజా సంఘాల్లో ఉండేటటువంటి నాయకులు, BDCలను, అట్లాగే యువజన సంఘాలను, మహిళా సంఘాలను ఇన్వాల్వ్ చేసి ఆరోగ్య సమాజం ఈ దేశానికి అవసరం, ఈ సమాజానికి అవసరమని భావించే విధంగా గడుకోల్లో రేపు అంటే 19 మంగళవారం నాడు స్కూల్ దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర మొత్తం మహిళలు, పురుషులు అందరూ కూడా క్యాన్సర్ కి సంబంధించినటువంటి రోగాన్ని రాకుండా చేయడం కోసం రోగ నిర్ధారణని చేయించుకొని ఒకవేళ కనుక అట్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే మందులు వాడి కుటుంబాల్లో ఉండే పెద్దల్ని కాపాడుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా. ఈ గ్రామంలో ఈ రేపు జరుగుతుంది, అట్లాగే ఎల్లుండి 20వ తారీఖు నాడు రావుట్ల గ్రామంలో కూడా ఈ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ క్యాంపును ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఉపయోగించుకొని ఆరోగ్య సమాజంలో భాగంగా మీరందరూ కూడా ఈ పరీక్షలు చేయించుకొని వెంటనే అలాంటి లక్షణాలు కనుక ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి దీనికి సంబంధించినటువంటి మందులు కానీ అనేక రకాల వాటిని యూజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం. అందుకని మీరందరూ కూడా ఈ రోగ నిర్ధారణకు సంబంధించిన నివారణకు సంబంధించినటువంటి ఈ హెల్త్ క్యాంపులో పాల్గొనాలని మేము భావిస్తా ఉన్నాం, పిలుపునిస్తున్నాం. మహిళలు, పురుషులు అందరూ యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ నివారణ చర్యలో ఈ క్యాంపులో కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.